హాయ్ మౌనిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నా. ఇప్పుడు మీ పేరుతోనే ఒక సాంగ్ కూడా వచ్చేసింది, మౌనిక. యెస్. పూజా హెగ్డే గారు కదా! యెస్. ఐ నో. నేనది లూప్‌లో వింటున్నానులెండి. అవునా? ఓకే. ఈ సినిమాలో రోల్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇంకోటి ఏంటంటే మీ ఆపోజిట్ మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్. ఏమైనా అసలు అనిపించింది అదే ఆ క్యారెక్టర్ వచ్చి ఉంటే బాగున్నాను అని? అంటే మీరు 2 క్వెషన్స్ అడిగారు. ఐయామ్ ట్రైయింగ్ టు అంటే ఫస్ట్ ఈ సినిమాలో అవకాశం ఎట్లా వచ్చింది ఏంటి? ఓకే. సో, బేసిక్‌లీ నేను ముంబైలో మోడలింగ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో కాస్టింగ్ డైరెక్టర్స్‌కి నా ఫోటోస్ పంపించాను. సో, ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు కాల్ చేసి, ఇంకా ఇలా ఆడిషన్ జరుగుతుంది. ఆడిషన్‌కెళ్ళాలని చెప్పారు. సో, ఇక్కడొచ్చాను. ఆడిషన్ ఇచ్చాను. యాహ్! సినిమా చూసాక అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉందో మీ ఆపోజిట్ మీ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అంతే లెవెల్‌లో ఫన్ జనరేట్ చేసింది. మీకు సినిమా చూసాక ఏమనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ చేసుంటే బావున్ను అనిపించిందా? లేకపోతే మీదే ఇదే నాకు సరిపోయింది అనిపించిందా? యాజ్ ఎన్ యాక్టర్ అడిగితే నేను ఏ క్యారెక్టర్‌లో అయినా నేను యాక్ట్ చేయొచ్చు. కానీ ఐ లవ్ సావిత్రి అండి. నాకెందుకో సావిత్రికి నాకు చాలా కనెక్షన్ అనమాట. అంటే సావిత్రి జనరల్‌గా మనసులో ఉన్న మాట సరిగ్గా బయటికి చెప్పుకోలేకపోతూ ఉంటది. చాలా కన్‌ఫ్యూజన్, ఇన్నోసెంట్. నేను కూడా కొంచెం ఆ టైపే. ఓకే. సో, రియల్ క్యారెక్టర్ కూడా అదేనా? సో నేను చాలా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్‌కి. ఓకే. యాహ్! అంటే నాకి మీరు అంటే మీ క్యారెక్టర్ అలా నడుస్తుంది. నాకెందుకు ఆ పక్కన ఉన్న క్యారెక్టరు మిమ్మల్ని డామినేట్ చేసి మరి ఆ క్యారెక్టర్ ఎలివేషన్ అవుతుంది. అంటే ఫుల్ ఫన్ జనరేట్ కూడా చేస్తుంది. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం చాలా గ్రేట్. ఎందుకు ఆపోజిట్ ఉన్నప్పుడు కొంతమంది ఆర్టిస్టులకి ఉంటది కదా! అయ్యో! అదేం క్వెషన్ అండి. యాస్ ఎన్ యాక్టర్ యూ ఆర్ బ్రింగింగ్ ఎ క్యారెక్టర్ టు లైఫ్. నాకెప్పుడు అలా అనిపించలేదండి. మీకలా అనిపించిందేమో కానీ. ఓకే. సరే ఇప్పుడు చాలామందికి ఒక ఫేవరెట్ రోల్ అనేది ఉంటది. అలాగే ఈ జోనర్ అయితే చాలా బాగా చేస్తా. మీకు ఏదైనా ఉందా? నా నిజం చెప్పాలంటే నేను 'నువ్వొస్తానంటే నేను వద్దంటానా' సినిమా 100 సార్లు చూసాను. సో, ఇట్ వాస్ మై డ్రీమ్ ఒక పల్లెటూరు అమ్మాయిలా యాక్ట్ చేయాలని. అది దేవుడు బ్లెస్సింగ్స్ అనాలో, లక్ అనాలో ఏమో తెలీదు. నాకు ఈ సినిమాలో అదే క్యారెక్టర్ వచ్చింది. సో, అది కాకుండా ఐ విల్ బీ ఓకే టు పెర్ఫార్మ్ ఎనీ జానర్ ఆఫ్ సినిమా. రామ్ కామ్ కానివ్వండి, లవ్ స్టోరీ కానివ్వండి, థ్రిల్లర్ కానివ్వండి. సో, యాహ్! మీకు ఫేవరెట్ హీరో అంటే టాలీవుడ్‌లో ఎవరని చెప్తారు? నేను 'మహేష్ బాబు' గారి ఫ్యాన్. ఓకే. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే యాహ్! ఓకే. అయితే రాజమౌళి గారిది ఆ సినిమా 29థ్ సినిమా వెయిటింగే. చాలా వెయిటింగ్ అండి. ఫస్ట్ డే ఫస్ట్ షో. అవునా? ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా 'కలేజా' రిలీజ్ అయింది. ఎళ్లారా మరి? తప్పకుండా. నేనెలా మిస్ అవుతాను. తప్పకుండా. వెళ్ళాను సినిమా. ఎంజాయ్ కూడా చేశాను. యాహ్! ఓకే. ఈ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' దీంట్లో మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏంటది? సో, లాస్ట్‌లో సావిత్రి ఇంకా రామకృష్ణది ఒక చెట్టు ముందు మొత్తం ఆ ఫైర్ సీన్ అయిన తర్వాత చెట్టు ముందు ఒక కాన్వర్జేషన్ ఉంటదండి. సో, అది మొత్తం చాలా హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్ అండ్ ఇట్స్ సమ్మింగ్ అప్ ద ఎంటైర్ మూవీ అనమాట. దేవుడనేది ఒక నమ్మకం. సో, అది. యాహ్! ఓకే. ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ చేయబోతున్నారా? అవునండి. అంటే స్టోరీస్ అయితే వింటున్నాను. సో, చెప్పొచ్చు, చెప్పలేను గానీ యాహ్! దేర్ ఆర్ మూవీస్. మూ యాహ్! ఓకే. అంటే టైటిల్ అనౌన్స్‌మెంట్ లేదంతే. ఏమో తెలీదు. నో కామెంట్స్ అన్న. ఓకే అండి. అంటే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయితే అదిరిపోయింది. మీ ఫాదర్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్‌తో ఇంకా చాలా బావుంది. ఇప్పుడు రెడ్డి గారితో యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అయ్యో! ఆయన ఎంత ప్రొటెక్టివ్ అంటే సెట్‌లో ఇది నా ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా అని ఆఫ్‌కోర్స్ ఆయనకు తెలుసు. సో, "అమ్మా తిన్నావా? అమ్మా ఎలా ఉన్నావు? అసలు సీన్ ఎలాగా?" రిహర్సల్ చేసి మాట్లాడి చాలా చక్కగా చూసుకున్నారు. నిజమైన కూతురులాగా చూసుకున్నారు నన్ను. యాహ్! యాహ్! ఆయన కూడా సీరియస్ డైలాగులు చెప్తుంటే లాఫొస్తుంది. మీకు కూడా వచ్చిందా? లేదండి. ఆయన డైలాగ్ సీరియస్‌గా చెప్తే తాతగారు కదా! భయం. వామ్మో! ఒక్క మాట చెప్పను. ఓకే. టోటల్‌గా అయితే చాలా బావుందండి. ఇంకా ఇంకోటి మీరు 'బిగ్ బాస్' చూస్తారా? లేదండి. లేదా? అంత ఐడియా లేదు. ఓకే. ఇక లేకపోతే వద్దులే. అంటే 'బిగ్ బాస్' అంటే ఏంటో తెలుసు. కానీ ఎందుకో నేను ఫాలో అవ్వను. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు గానీ, ఏమో నాకు సినిమాలే ఇష్టం. సినిమాలే చూస్తాను. ప్రతి సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ టికెట్ బుక్ చేసుకొని ఎళ్లి చూసేస్తాను. సో, సూపర్. సూపర్. యాహ్! అంటే మౌనిక సినిమా లవర్ అని చెప్పొచ్చింక. సినిమా లవర్ అంటే జనరల్‌గా ఏంటంటే జనాలు ఏమనుకుంటారు సినిమా హిట్ అవుతేనే థియేటర్‌కెళ్ళి సినిమా చూద్దామన్నట్టు అనుకుంటారు గానీ, నాకలా కాదు.
ఎలాంటి సినిమాలోనైనా సినిమాటోగ్రఫీ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఏదో ఒకటి బాగుంటుంది. సో సరే సినిమా లవర్ కాబట్టి ఈ సినిమాలో మీకు ఏది కష్టం అనిపించింది? ఏ సీన్? అంటే రిహర్సల్స్ చేసామండి. రిహర్సల్స్ చేసినప్పుడు 1-2 టైమ్స్ ఓకే కష్టం ఇమీడియట్‌గా రాదు. డెబ్యూ యాక్టర్ కాబట్టి. సో, కష్టం అనేది అందరు ఫ్రెండ్స్‌లా వర్క్ చేసామండి. నాకలాగా కష్టం అనేది ఏమీ అనిపించలేదు. యాక్టింగ్ ఈజ్ వాట్ ఐ లవ్. సినిమా అంటే ఇష్టమైనప్పుడు ఏం కష్టం ఉంటుంది? యాక్టింగ్ ఈజ్ వాట్ ఐ లవ్. సో, అది కష్టం కాదు. ఓకే. ఒక మంచి పాట ఏమన్నా పాడతారా? అయ్యో! సార్ ఐ యామ్ అంటే మీ పేరుతో వచ్చిన పాట మౌని. నాట్ ఎ సింగర్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ సింగ్. అంటే మీ వాయిస్ చాలా బాగుంది. Thank you so much, but I'm not a singer. I'm sorry about that. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్. Thank you so much.